నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోస్తున్న కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బందర గ్రామానికి చెందిన రైతు దంపతుల బొల్లం రామయ్య చందకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఎక్స్ వేదికగా స్పందించారు. అకాల వర్షాలు, సాగునీటి గోస, కరెంటు కష్టాలను ఎదుర్కొని కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేటా ముంచిందన్నారు. కొండంత సంబరంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదన్నారు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచిందని, కష్టపడి పండించిన ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోగా పరిహారం కూడా చెల్లించకపోవడంతో తడిసిన ధాన్యం రాసి ముందు రైతు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని చెప్పడానికి ఈ రైతుల కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. రైతుల జీవితాల్లో కాలం తెచ్చిన విపత్తు కాదు, కాంగ్రెస్ తెచ్చిన విపత్తు ఇదన్నారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా నేడు అకాల వర్షాల పాలు చేసి ఆగం చేస్తున్నారని ఆరోపించారు.